నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో 13వ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయన అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సందేశాన్ని చదివి వినిపించిన వేముల వీరేశం మహిళా సంఘాలకు 74.93 కోట్ల రూపాయల చెక్కును, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల కమిషన్ కు 3.94 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. తర్వాత వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్ బి వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, ఏఎస్పీలు సాయి కిరణ్, ఉపేంద్రారెడ్డి, డిఎఫ్ఓ సుశాంత్, సుఖదేవ్, బోబడే, భైన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డిఆర్ఓ రాథోడ్ రమేష్, డిపిఆర్ఓ విష్ణువర్ధన్తో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు. నిర్మాణాన్ని పూర్తి చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 6.9 కోట్ల పైగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయాన్ని వినియోగించుకున్నారు. దీనివల్ల మహిళలకు వైద్య ఆరోగ్య శాఖ జిల్లాలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 11 ప్రైవేటు 6 ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా దాదాపుగా 1015 శస్త్రచికిత్సలు నిర్వహించి